జనతా పార్టీలో సభ్యత్వం నమోదు అనేటువంటి కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తించబడింది. ఈరోజు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దాదాపు ఇప్పటికే 8 కోట్ల సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది దేశం. రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం జరుగుతాం. అనేక మంది యువకులు పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో చేరతాం. దీన్ని మరింత వేగవంతం చేయాలి. 15వ తారీఖు వరకు సమయం ఉన్నది. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఎవరైతే నాయకులు కార్యకర్తలు దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుతుంది. ఇలా ఎవరైతే సభ్యులుగా చేరినటువంటి కార్యకర్తలు ఉన్నారో వారు రాబోయే కాలంలో మండల అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా, ఒక రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంటు మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అఖిల భారత అధ్యక్షులుగా, భారత ప్రధానమంత్రిగా కూడా ఒక కార్యకర్తలు కాగలడు. ఏదైనా రాజకీయ పార్టీలో అయితే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైనటువంటి విషయం మనం అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇవాళ మోడీ గారు, నడ్డా గారు, మన రాష్ట్రం నుంచి వెంకయ్య నాయుడు గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు కానీ, ఇవాళ శ్రీనివాస వర్మ కానీ, కేంద్ర మంత్రి కాగలిగాడు అంటే అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైంది కానీ మరి ఇతర పార్టీలో కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కార్యకర్తలను మనం ప్రోత్సహించాలి. పెద్ద ఎత్తున యువకుల్ని పార్టీలోకి ఆహ్వానించాలి. ఈ విధంగా రాబోయేటువంటి 10 రోజుల సమయంలో 15వ తారీఖు వరకు సమయం ఉంది కాబట్టి మరి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వం చేసి గతంలో కొంత ఎక్కువ సభ్యత్వం చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి భారతీయ జనతా పార్టీకి అనేక మంది నాయకులు ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయి నాయకులు ఎదిగారు. పెద్దలంతా ఉన్నారు నెల్లూరు జిల్లాలో. జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, పాకాటి వారు, దయాకాంత్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, సభ్యత్వ ఇన్ఛార్జిగా ఉన్నారు, భరత్ గారు ఉన్నారు, రాజేశ్వరి గారు, కమల గారు రాష్ట్ర కార్యదర్శి, ఇంతమంది నాయకత్వం ఈ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎంత సభ్యత్వం జరిగిందో దానికి అదనంగా చాలా ఎక్కువ సంఖ్యలో రాబోయేటువంటి 10 రోజుల్లో సభ్యత్వం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. వేరే విషయాలు భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఇద్దరు రాష్ట్ర పోలీసు విభాగం నుంచి, ఒకరు ఏదో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కమిటీ వేయాలనేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. విశాఖ స్టీలు రోజు నాకు 3-4 చోట్ల అడుగుతూ ఉంటాను. చెప్పాను, కూడా చెప్పాను. విశాఖ స్టీల్ విషయంలో దాన్ని ఏ రకంగా లాభాల బాటలో నడిపించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో
నేను కానీ కుమారస్వామి గారు కానీ చాలా చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి గారు సహకారం కోరుతూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుని ఈ స్టీల్ ప్లాంట్ ముందుగా లాభాల బాటలోంచి నష్టాల బాటలోంచి లాభాల బాటలోకి తీసుకొచ్చి దీనికి ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం.